డెవిల్ మూవీ చూసాక ఈ మూవీ పైన నా ఒపీనియన్ ని నేను ఈ వీడియో త్రూ మీతో షేర్ చేసుకోబోతున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. సో వెల్కమ్ టు మైవీ ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్ యెట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ మూవీ గురించి చెప్పాలి అంటే నాకైతే ఈ మూవీ ఓకేగానే అనిపించింది. టూ నార్మల్ అండ్ ప్రెటీ యావరేజ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ఏ డీసెంట్ సెకండ్ హాఫ్ మేక్స్ దిస్ మూవీ అన్ ఓకేష్ వాచ్ ఫర్ దిస్ వీకెండ్. వీకెండ్ లో ఫ్యామిలీతో ఏదో ఒక మూవీకి వెళ్దాం అనుకునే వాళ్ళు ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఒక మర్డర్ సీక్వెన్స్ తో ఇనీషియల్ గా మూవీ మంచిగానే స్టార్ట్ అయినా ఆ మర్డర్ ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో మూవీ కొంచెం ఫ్లాట్ అవుతుంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ గా, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ప్రతి నార్మల్ గానే ఉంటుంది. ప్రీ ఇంటర్వల్ నుంచి ఇంటర్వల్ బ్లాక్ వరకు మూవీ బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో మూవీ స్టోరీ ఒక డిఫరెంట్ టర్న్ ని తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ వాస్ ప్రెటీ డీసెంట్ అండ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్. ఇక ఈ మూవీలో నాకు నచ్చిన ఆర్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే స్టోరీ ఆఫ్ దిస్ మూవీ వాస్ గుడ్. ఈ మూవీ బేస్ స్టోరీ ఏదైతే ఉందో అది నాకు బాగానే అనిపించింది. మల్టిపుల్ లేయర్స్ ఉన్న ఈ స్టోరీని ఇంకా బాగా ప్రెజెంట్ చేయొచ్చని నేను అనుకుంటున్నా. ట్విస్ట్ అండ్ టర్న్స్, ఈ మూవీ స్టోరీలో ఏవైతే కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయో అవి నాకు బాగానే అనిపించాయి. అయితే కొన్ని ప్రెడిక్ట్ చేసేయచ్చు, బట్ స్టిల్ దోస్ ఆర్ గుడ్. ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఫ్యూ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆర్ గుడ్. విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. అలానే ఒకటో రెండో షార్ట్స్ తప్పితే విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగుంది ఈ మూవీలో. పర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. కళ్యాణ్ రామ్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా బాగానే పర్ఫార్మ్ చేశారు. యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ అండ్ వెల్ ప్రెజెంటెడ్. ఇక ఈ మూవీలో నాకు నచ్చని ఆర్ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే నరేషన్ అండ్ డైరెక్షన్. ఇనీషియల్ గా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా స్టార్ట్ అయిన మూవీ ఆ తర్వాత అష్టవంకలు తిరిగి ఎటో వెళ్లిపోతుంది. అసలు దేశభక్తి పాయింట్ లోకి వెళ్లకుండా ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసి ఉంటే మూవీ బాగుండేదని నాకు అనిపించింది. అలానే హీరో హీరోయిన్ మధ్య ఉండే లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఏముండదు. మ్యూజిక్, నాకైతే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పెద్ద ఎఫెక్టివ్ గా ఏం అనిపించలేదు. డెవిల్ క్యారెక్టర్ ప్రెజెంటేషన్, ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా డెవిల్ క్యారెక్టర్ ని బాగానే ప్రెజెంట్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ లో జరిగే యాక్షన్ సీన్స్ ని జస్టిఫై చేసేలా డెవిల్ క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేయలేదని నా ఫీలింగ్. స్క్రీన్ ప్లే కెన్ బి మచ్ మోర్ బెటర్. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంచెం బెటరే, కానీ ఫస్ట్ హాఫ్ లో ఫ్యూ ప్లేసెస్ లో మూవీ లాగ్ అవుతున్న ఫీలింగ్ కలిగింది నాకు. సో అది మరి డెవిల్ సంగతి. నాకైతే ఈ మూవీ ఓకేగానే అనిపించింది. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి.